ప్రస్తుతం శోభిత ధూళిపాళ్ల పేరు మారుమోగిపోతోంది. తాజాగా అక్కినేని వారసుడు నాగచైతన్యతో శోభిత నిశ్చితార్థం జరిగింది. దీంతో ఆమె గురించి తెలుసుకోవడానికి అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. శోభిత నటి అనే విషయం అందరికీ తెలుసు. అయితే అసలు శోభిత ఎవరు, ఆమె కుటుంబ నేపథ్యం ఏంటి, సినిమాల్లోకి ఎలా వచ్చింది వంటి విషయాలు చాలా తక్కువ మందికి తెలుసు. శోభిత అచ్చ తెలుగు అమ్మాయి. 1992 మే 31న ఆంధ్రప్రదేశ్లోని తెనాలిలో జన్మించింది. ఆమె తండ్రి వేణుగోపాలరావు నేవీ అధికారిగా పనిచేశారు. తల్లి శాంత కామాక్షి టీచర్. శోభిత విశాఖపట్నంలో పెరిగింది. లిటిల్ ఏంజల్స్ స్కూల్, విశాఖ వ్యాలీ స్కూల్లో చదివింది. పై చదువుల కోసం ముంబై వెళ్లిన ఆమె ముంబై యూనివర్సిటీలోని హెచ్ఆర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్లో చదివింది. శోభితకి చిన్నప్పటి నుంచి కళలపై మక్కువ. సాంప్రదాయ నృత్యాలైన భరతనాట్యం, కూచిపూడిలలో శిక్షణ తీసుకుంది. అలాగే నేవీ బాల్ పిన్ 2010లో నేవీ క్వీన్గా ఎంపికైంది. ఫ్రెండ్స్ ప్రోత్సాహంతో మోడలింగ్లోకి అడుగుపెట్టిన ఆమె ఇండియాలోకి ప్రముఖ మోడల్స్లో ఒక్కరిగా పేరు తెచ్చుకుంది. 2013 మిస్ ఇండియా అందాల పోటీల్లో 2వ స్థానంలో నిలవడమే కాకుండా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ను సొంతం చేసుకుంది. అలాగే మిస్ ఎర్త్ 2013 అందాల పోటీల్లో ఇండియా తరఫున పాల్గొంది. మోడల్గా తనదైన ముద్ర వేసిన శోభిత 2016లో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. విక్కీ విశాల్ హీరోగా అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రూపొందిన రామన్ రాఘవ్ 2.0తో ఆమె నటిగా పరిచయమైంది. ఆ తర్వాత షెఫ్, కళాకంది అనే హిందీ చిత్రాల్లో నటించిన శోభిత అడవిశేష్ హీరోగా నటించిన గూఢచారితో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. హిందీ, తెలుగుతో పాటు మలయాళ, తమిళ భాషల్లో కూడా నటిస్తూ అనతి కాలంలోనే మంచి పేరు తెచ్చుకుంది. పలు హిందీ వెబ్ సిరీస్ల్లోనూ నటించింది. మంకీ మ్యాన్ అనే ఇంగ్లీష్ చిత్రంలో కూడా శోభిత నటించడం విశేషం. మోడల్గా, నటిగా దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్న శోభిత ఇప్పుడు అక్కినేని ఇంటికి కోడలిగా అడుగుపెడుతోంది.